ప్రారంభించినటువంటి మరి ఎర్రన్న గారికి మరి ప్రభు నామంలో వందనాలు. అమ్మ స్త్రీలు కొంచెం మీకు ముందుందమ్మా, మీరే రండి. అలాగే పురుషులు కూడా స్థలం ఉంది, ముందుకు రండి అన్న. అమ్మ స్త్రీలు కూడా రండి అమ్మా, చిన్నపిల్లలు రండి. ఏమమ్మా మీకు చిన్నపిల్లలు రండి అమ్మ, నువ్వు రండి. యవనస్తురాలు అందరూ కూడా ముందుకు రండి అమ్మా. మంచిదండి. మరి దేవుడు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంతవరకు మరి అన్న తిమోతమ్మ గారు చక్కని వాక్యాన్ని బోధించాడు. ఎన్ని కొండల గురించి చెప్పాడు మనకి? 3 కొండల గురించి చెప్పాడు. ఇప్పుడు 3 కొండల్లో ఏమి చెప్పాడు యేసుప్రభు బోధ ఏంటో ఆయన పేతురు యోహానులకి దర్శనం ఏంటో కూడా మనకి చెప్పాడు. మంచిది. అయితే ఇప్పుడు మరొక అంశాన్ని ధ్యానించుకుందాం. గమనించినట్లయితే మరి దేవుని వాక్యముల నుండి చెప్పబడే అంశము, దేవుని వాక్యాన్ని అమ్మవారి యొక్క కొనుక్కున్నవాడన. దేవుని వాక్యాన్ని అమ్మవారి యొక్క కొనుక్కోవాలా? మీరేంటి సార్ అని మీకు ఆలోచన వచ్చింది. దేవుని వాక్యము ఎంతో విరిగా ప్రకటింపబడుతుంది. టీవీల్లోనూ, సమాజంలోనూ, సంఘాలలోనూ, ప్రతి చోట ప్రియులారా దేవుని వాక్యము విరిగా అంటే చాలా విస్తారంగా మనకి దొరుకుతుంది. అయితే మరి దేవుని వాక్యమును అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోమన్నాడు దేవుడు. ఇంతకీ అమ్మవారు ఎవరు? మరి అమ్మేటటువంటి చోటు ఎక్కడ? దేవుని వాక్యాన్ని అమ్మే చోటు ఎక్కడ? అలా అమ్మేవారు ఎవరు? దేవుని వాక్యాన్ని అమ్మేవారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఆ అమ్మేవారు ఎవరు? ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను, దయచేసి ఏమైనా చెప్పగలరా అమ్మా? చెప్పండి. మీకు ఈ ఆలోచన అంటే చెప్పండి. బైబిల్లో రెఫరెన్స్ ఉందా? కాదు, అబద్ధ బోధకులు కాదు. మనం ఇంకెవరైనా చెప్తారా? దేవుని వాక్యమును అమ్మవారి వద్ద కొనుక్కోమన్నాడు దేవుడు. అమ్మవారు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాల వరకు కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము త్వర కొంచెం చదవగలిగిన వారు చదివి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథము అందరు తీసారా? బైబిల్ 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవును, బుద్ధివాడవును, దిగంబరుడై ఉన్నాననే సంగతి ఎరగక, నేను ధనవంతుడను, ధనాభివృద్ధి నేను చేసుకున్నాను, నాకు ఏమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నాను. అయితే లోకం ఏం చెప్పుకుంటుందంట? లోకం
లోకం ఏం చెప్పుకుంటున్నట్ట 15 నుంచి, నీవు దౌర్భాగ్యుడవును, దేవుడు దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకు చాలా డబ్బుంది, నాకు చాలా ఆస్తి ఉంది, నా దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర లేదు అనుకునే విధంగా మానవుడు ఏం చేస్తున్నాడంట? అతిశయిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంటమ్మా? అతిశయిస్తున్నాడంట. అలా మరి అలా ఉన్నటువంటి ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి మొదలు లేదని చెప్పుకొనిచున్నావు అని చెబుతూ 18 వచనం, నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఇక్కడ ఒక పదం ఉంది, చాలా జాగ్రత్త ఆలోచన చేయండి. 18లో నీ ధనాభివృద్ధి చేసుకున్నట్లు, ధనాన్ని వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు పుష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను, నా యొద్ద నీకు బుద్ధి కలిగించడానికి ఆచరము బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, నా యొక్క కాటుకను అక్కడ ఉంది చూసారమ్మా, నీకు దృష్టి కలుగునట్లు. మనకు దృష్టి అంటే ఏ దృష్టి? చూపు. అంటే ఈ చూపు పొందటానికి, ఈ చూపును పొందుకోవటానికి నువ్వు నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలంట? ఈ చూపు భూ సంబంధమైన చూపు కాదు, ఆత్మ సంబంధమైన చూపులోకి మనం వెళ్ళిపోయినప్పుడు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను. నా యొద్ద కొనండి మీరు అంటున్నాడు దేవుడు. ఏది? నీకు దృష్టి కలగనట్లు కాటుకను నా యొద్ద కొనండి. పిల్లలకి కాటుక ఎందుకు పెడతారు? చిన్నపిల్లలు కాటుక పెడతారు కదా, పెడతారా పెట్టరా? స్త్రీలు చెప్పాలా ఎందుకు పెడుతున్నారు? ఆ కాటుక అనేది ఆ కళ్ళలో ఉన్నటువంటి ఏదైనా కల్మషాన్ని, మలినాన్ని తీసివేయటానికి, లేకపోతే ఒక మాటలు చెప్పాలంటే శుద్ధి చేయటానికి పిల్లలకు ఏం పెడతారు? కాటుక పెడతారు. అయితే మనము దేవుని పిల్లలమైన మనము కూడా దృష్టి కలిగినట్లు, చూపు క్లారిటీగా ఉండినట్లు, మనోనేత్రాలు వెలిగింపబడినట్లు మనం ఏం చేసుకోమన్నాడు? నా దగ్గర కాటుక ఉంది. పిల్లలకి ఎలాగైతే కాటుక పెట్టుకొని కళ్ళను శుద్ధి చేస్తారో అలాగే నా దగ్గర కూడా కాటుక ఉంది. ఆ కాటుకను మీ కళ్ళకు పెట్టుకొని, ఈ కళ్ళకు పెట్టుకోవడానికి ఈ కాటుకను మీరు ఎలా ఫ్రీగా రాదు. వింటున్నారు? అక్కడ ఫ్రీగా రాదు. అక్కడ కొనండి అన్నాడా, ఫ్రీగా వస్తుంది అన్నాడా? చదవండి ఒకసారి వాక్యాలు. ఏమన్నాడమ్మా? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా దగ్గర కొనుక్కోండి అన్నాడు. దేవుని దగ్గర ఏం కొనుక్కోవాలి? మీరు కాటుకను కొనుక్కోవాలి. కొనాల్సిన అవసరం లేదన్నట్టుగా మీరున్నారు. కొనాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉన్నారు ఈరోజు సమాజం. అంతే ప్రియులారా,
నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలలో మీరు తేడాగా ఉన్నారు కొందరు. నేను చూస్తుంటే నా అబ్జర్వేషన్ సంఘములో కూడా కొంచెం తేడాగా ఉన్నారు. ఏం తేడా అంటే ప్రియులరా, మరి ఆ విషయం నేను తర్వాత చెప్తాను. ఆ విషయాలని తర్వాత చెప్తాం. కనుక మనం ముందు కొనసాగితే దేవుని వాక్యాన్ని పిల్లలు నైనా మీరు వినండి. మీరు మాట్లాడేదంటే తర్వాత మాట్లాడండి. వాక్యం వేయడానికి వచ్చి మీరు మాట్లాడుకుంటే ఏం చేయడానికి వచ్చినంత. కనుక మనం ఆలోచన చేద్దాం. కనుక ప్రియులరా, దేవుని దగ్గర ఏం కొనుక్కోమన్నాడమ్మా? కాటుక కొనుక్కోమన్నాడు. ఇప్పుడు కాటుక అంటే ఏంటి? ఏ కాటుకది? ఏ కాటుకమ్మా? వాక్యం. వాక్యం అనే కాటుక. వాక్యం అనే కాటుకను మనం పెట్టుకుంటేనే మన చూపు, మన ప్రవర్తన, మన బ్రతుకులు, మన జీవితము, మన యొక్క సమస్త ప్రవర్తన సరిచేయబడటానికే దేవుడు చెప్పాడు. ఇది ఫ్రీగా ఇవ్వబడడానికి మీరు ఏం చేయాలంటే దీనిని కొనుక్కోవాలి. ఊకిస్తే మీకు ఊకిస్తే బంగారాన్ని కూడా ఊకిస్తే ఏమవుతుంది? దానికి విలువ ఉండదు. బంగారాన్ని కూడా ఊకిస్తే విలువ ఉండదు. కనుక ప్రియులరా, ఊకొచ్చిన దాన్ని చులకన భావంతో లెక్కేస్తాం. మన అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చూపు పొందినట్లు నా దగ్గర కాటుక కొనుక్కోండి. కాటుక అనగా వాక్యం కొనుక్కోండి అంటున్నాడు. వాక్యాన్ని కొనుక్కోండి అని చెబుతూ ప్రియులరా, చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. కొద్దిగా చదివేవారు త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 వచనం నుండి కొన్ని వచనాలను చూసుకుంటూ ముందుకు కొనసాగుదాం. పరలోకమందు మీ కొరకు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇది నేను కొన్నప్పుడు, వాక్యము పెట్టుబడి పెట్టినప్పుడు, దీని మీద మనం పెట్టుబడి పెట్టినప్పుడు, పెట్టుబడి పెట్టి కొన్నప్పుడు ప్రియులరా, ఈ యొక్క నువ్వు నేను మనమందరం పెట్టిన ఈ ధనము, కొనినటువంటి ఈ ధనము, వాక్యమును కొన్నటువంటి ఈ ధనము మనకు ఇన్సూరెన్స్ చేయబడుతుంది. ఏం చేయబడుతుందమ్మా? ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎల్ఐసి కంపెనీ కానివ్వండి, మరి బ్యాంకులో స్టేట్ బ్యాంక్ కానివ్వండి, రకరకాల బ్యాంకులలో మనకి ఇన్సూరెన్స్ కట్టించుకుంటుంటారు. నువ్వు మా బ్యాంకులో డబ్బులు వేస్తే నీకు ఇదిగో ఏదైనా జరిగినా, లేకపోతే యాక్సిడెంట్ రూపంలో చనిపోయినా, సర్వసాధారణంగా చనిపోయినా, ఇదిగో మీకు మేము ఇంత అమౌంట్ మీకు మేము ఫిగర్ ఇచ్చేస్తాం మీకు ఏదైనా జరిగినప్పుడు అనే విధంగా ఏం చేస్తున్నారు? ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అలాగనే దేవుని వాక్యాన్ని మీరు నిజంగా ఎప్పుడు వినని సబ్జెక్ట్ చెప్తున్నాను. మీరు ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొనుక్కుంటే మీ ధనము ఎక్కడ జమ చేయబడుతుందంట? ఎక్కడ జమ చేయబడుతుందంటే డబ్బు చదవండి మాట. మత్తయి సువార్త 6, పరలోకమందు కొరకు ధనమును కూర్చుకొనుడి. చాలు. పరలోకమందు కూర్చోబడుతుంది మన ధనం. పరలోకమందు మన ధనము వెళ్ళిపోతుంది. ఎక్కడ కొంటే ఏమా? వాక్యాన్ని కొంటే. ఆ వాక్యం అమ్మువారు ఎవరు? దేవుడు.
ఏ రూపంలో అమ్ముతున్నాడు దేవుడు? వినపడడం లేదు, గడ్డి ఏ రూపంలో అమ్ముతున్నాడు అమ్మా? కాటిక రూపంలో, అది వాక్య రూపంలో. ఓకేనా? వాక్య రూపంలో. అయితే ఇది మనకు కాటిక రూపంలో అమ్ముతున్నప్పుడు అమ్మేది దేవుడు వచ్చి మీకు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చి అమ్ముతున్నారు? సేవకుడు ద్వారా మధ్యవర్తత్వము దేవుడు తన యొక్క వాక్యాన్ని అమ్ముతున్నాడు. ఇప్పుడు ప్రియులారా, మీరు దీన్ని కొంటారా? ఫ్రీగా పెనాయిల్ వస్తుంది అన్నట్టుగా తాగి ఉంటారు. ఫ్రీగా మనకు పెనాయిల్ అయినా తాగుతాం అనేది ఒక నానుడు. అంటే మనిషి ఆశాజీవి కాబట్టి నేను చెప్తున్నా, వేరే రూపంలో మీరు అనుకోవద్దండి. మనిషి ఆశాజీవి అంటే ఫ్రీగా వస్తే ఏదైనా కూడా తాగుతాడు, దొరలుతాడు. తాగేవాడు కూడా చూడండి, మందు తాగేవాడైనా, భోజనాలు పెట్టే కాడైనా, వస్త్రాలు ఇచ్చే కాడైనా, ఏం చేసే కాడైతే ప్రియులరా, ఫ్రీగా వస్తే మన ఇంట్లో మాంసం వండినా కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయి అక్కడ అనే లోపల ఏం చేస్తాం? మంచి చికెన్, మటన్ భోజనాలు ఉన్నాయి అనే లోపల ఏం చేస్తాం? ఇంట్లో వదిలేసి ఇంట్లో మన ఉన్న కకృతి పడి తినడానికి పరుగులు తీస్తుంది. అలాగనే ప్రియులరా, ఫ్రీగా ఇస్తున్నందుకు సమాజంలో దేవుని వాక్యానికి విలువలు. అనేక మంది బైబిల్ను పంచుతున్నారు, సువార్తను చెప్తున్నారు, దేవుని జ్ఞానమును ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ప్రియులరా, దానికి వెల నీకు తెలియని రీతిలో ఉంది. ఆ వెల కట్టాలంటే నువ్వు కట్టలేవు. అంత విలువైనది వాక్యం, అంత గొప్పది వాక్యం. కనుక ప్రియులరా, మధ్యవర్తి ఎవరి నుంచి కొనుక్కుంటున్నారు మీరు? ఇప్పుడు కూడా మీకు అమ్ముతున్నాను. ఇది నేను చెబుతూ అమ్ముతున్నాను. నేను అమ్మాలంటే మీరేం ఇవ్వాలి? నాకు భాజనాలు ఇవ్వండి. ఏమ్మా, మీరేం ఇవ్వాలి? నాకు పురుషులు చెప్పాలి, స్త్రీలు చెప్పాలి. డబ్బులు ఇవ్వాలి. పచ్చిగా చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే దీన్ని పచ్చిగా చెప్తున్నాం. కనుక ప్రియులారా, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేకుండా ఫ్రీగానే కావాలన్నావంటే ప్రియులారా, నేను ఏమనాలి? ఏమనుకోవాలి? కనుక ప్రియులారా, ఈ యొక్క దేవుని వాక్యాన్ని సమాజములో విలువైనటువంటి ఈ యొక్క పరలోక ధనం, ఈ ధనమును మీరు కొనుక్కోవాలి. కొనుక్కునేటటువంటి విధానంలో మీరు సంఘం ఫెయిల్ అయిపోయింది అన్నటువంటిది నేను వచ్చిన నాటి నుంచి గమనిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, సేవకునికి సరైనటువంటి వసతులు మీరు కల్పించలేకపోతున్నారు. అది ఇంటి విషయములో అయినా సరే, ఆయనకి ఏదైనా సహాయం చేసే విషయములైనా, నేను కానివ్వండి, తర్వాత వచ్చేవారు కానివ్వండి, ఇంతకు ముందు ఉన్నవారు కానివ్వండి, ఎవరికైనా సేవకుడు ఏమనుకుంటున్నారంటే, మీరు సేవకుని ఆయన ఏం వస్తాడు, పని ఉంటుందా, పాట ఉంటుందా, మనకొచ్చి అన్ని క్రియ చేసుకోవాలన్నటువంటి విధంగా మీరు ఉన్నారు. అందుకే దేవుని వాక్యం మీకు ఎక్కడం లేదు. అందుకే మీకు ఉచితంగా వస్తుంది కాబట్టి మీకు ఎక్కడం లేదు. దానికే నువ్వు విలువ కడితే అప్పుడు అమ్మో, సారికి 500 ఇవ్వాలన్నా, సారికి 300 ఇవ్వాలన్నా, సారికి 400 ఇవ్వాలన్నా, ఇదంటే నీకు ఎప్పుడైతే డబ్బు దగ్గరికి వచ్చే లోపల నీకు ఏమొస్తుందో విలువ ఆలోచిస్తా. అదే ఫ్రీగా వస్తే పెనాయిల్ అయినా త్రాగుతావు అన్నమాట. కనుక ప్రియులారా, అలాంటి మనస్తత్వంతో ప్రియులారా మనం ఉన్నామంటే ఇంకెప్పుడు వాక్యములో మీరు డెవలప్ అవుతారు చెప్పండి? ఎప్పుడు ఇంకా వాక్యాన్ని
అధిగమించి ఇంకా బలవంతులు ఎప్పుడవుతారు చెప్పండి వాక్యంలో? వాక్యములో మనం బలవంతులు కాకపోతే ఇక మన విశ్వాసము ఇంకా బాప్తిసం గురించి, ఇంకా హస్త నిక్షేపణ గురించి, ఇంకా పరలోక ప్రార్థన గురించి, ఇంకా మనము ప్రారంభ భక్తి జీవితంలోనే ఉంటే, ఇంకా నువ్వు అంచెలుగా 66 పుస్తకాలను నేను నా జీవితమును పాటించి నేను పూర్తిగా వెళ్ళిపోయాను, నేను పాటించాను అనేటటువంటి విధంగా ప్రియులారా మనం ఉండాలి అంటే అనేక రీతిలుగా చెప్పబడిన వాక్యాన్ని మనం వినాలి. మన బ్రతుకులలో సరిచేసుకోవాలి, వాక్యాన్ని సరిచేసుకోవాలి. మనం ఎలా ఉన్నామో వాక్యమే మనకు సరిచేస్తుంది. కనుక ప్రియులారా అలాంటి వారిగా ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ అక్కడ అన్నాడు కదా 20 నుంచి చదివిన మధ్య 6:20 నుంచి పరలోకమందు మీ కొరకు జ్ఞానము కూర్చుకుంటే ఇక్కడ డబ్బులు పెడితే మా డబ్బులు సారికి ఇస్తే సారు తన కుటుంబ సొంత అవసరాలకి వాడుకుంటాడని మీరు అనుకుంటున్నారు. ఎవరైనా ప్రియులారా, ఎవరైనా సేవకులకు ఇచ్చిన ఆ సేవకులు కూడా వాళ్ళు ఏం చేయాలి చేసా దేవుని కార్యాలు చేయాలి. సొంత ఆస్తులను పెంచుకోకూడదు. బిల్లి కార్లు, మంచి డూప్లెస్ బిల్డింగులు, ఖరీదైనటువంటి జీవితాన్ని అనుభవించే వారిగా ఉండకూడదు. సేవకులు కూడా, సేవకులు ఏం చేయాలి? ఈ ధనముని మరొక చోటుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాలి. చెప్పటానికి మనము ఈ డబ్బుని అంతా కూడా మీరు ఇవ్వాలి. సేవకుని ప్రోత్సహించే వాళ్ళందరూ ప్రోత్సహించాల్సినటువంటి వారు నేను ఇక్కడ పని చేస్తున్నాను మీరా, లేకుంటే ఇంకొక సంఘస్థులు నాకు ప్రోత్సహిస్తారు? మీరే. ఎవరున్నా నా స్థానంలో ఎవరున్నా. కనుక ప్రియులారా మీరు సహాయంగా ఇవ్వాలి. అలా సహాయంగా ఇస్తున్న వారిలో నేను 2 సంవత్సరాల వరకు చూశాను. తర్వాత 3వ సంవత్సరం సారింకా వెళ్ళిపోతుంది అన్నట్టుగా మీరున్నారో లేకపోతే కొత్తగా అలా ఉన్నారో నాకు తెలియదండి. కనుక ప్రియులారా మరి మాణిక్యమ్మ ఉంది కదా, మాణిక్యమ్మ పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం సేవకునికి 5,000 రూపాయలు భార్య భర్తలు బట్టలు తెచ్చుకోండి అని ఇచ్చింది. అంటే నేను కొందరు ఎందుకు చెప్పాలంటే మీకు భక్తి నేర్చుకోవడానికి చెప్తున్నాను, అర్థమవుతుందా? తర్వాత రంగమ్మక్క గారు వారి బృందం పనిచేసేవారు, వాళ్ళు కూడా చేశారు. నేను ఈ బట్టలు వేసుకుంటున్నానంటే నా బట్టలు కాదు, వాస్తవం మీరు ఇచ్చినదే. ఓకేనా? మీరు సేవకునిగా మీరు చూసుకోవాలి కనుకనే ఆ చూసుకోవాలని చెప్తున్నాను నేను. అయితే ప్రియులారా సమాజంలో ఇంకొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది కూడా వ్యక్తిగతంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు ఇలాంటివి ఎందుకు చేయాలో తెలుసా? పరలోకమందు ధనము కూర్చబడుతుంది మీకు ఇలా చేస్తే. స్త్రీలలో ప్రతి నెల ఎవరిస్తున్నారు నాకు కానుకలు? ఎవరిస్తున్నారమ్మా? పురుషులలో 3-4 తప్ప మా అంటే స్త్రీలే ఎక్కువగా సంఘాన్ని దీన్ని బ్యాలెన్స్ నడిపిస్తున్నారని నేను గర్వంగా చెప్తున్నా. స్త్రీలే నడిపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రియులారా స్త్రీలు వారికి వచ్చిన పింఛన్లో కానివ్వండి, వారికి వచ్చిన పనిలో వచ్చినటువంటి డబ్బులు కానివ్వండి, నెలకి కొంత సేవకుని పోషిస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలానే లేకపోతే ఒక సేవకుడు ఎలా బ్రతుకుతాడు? సంఘం ఆలోచించాలి. వాళ్ళే లేకపోతే, ఆ సహకారం లేకపోతే సంఘానికి ఏమొస్తుంది తెలుసా? సంఘంలో సేవ చేయలేడు. సంఘం అలానే ఉంటుంది కానీ సంఘంలో సేవకులు సేవలు చేయలేరు. కనుక ప్రియులరా ఇలాంటి వారిగా సంఘములో నిజంగా బైబిల్లో కూడా పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ దాతృత్వం గల వారిగా బైబిల్లో రాయబడింది. కనుక పురుషులు ఏంటికి ముందుంటారు తెలుసా? ప్రశ్నించడానికి, తప్పులు పట్టడానికి,
వదలటానికి, దూషించటానికి, ద్వేషించటానికి, ఏమ్మా రకరకాల విషయాల్లో పురుషులు ఎందుకంటే డామినేట్ చేసుకుంటారు. ఇచ్చే విషయంలో ఆ గేట్ అవతల ఉంటారు, గేట్ అవతల ఉంటారు. కనుక ప్రియులారా, ఒక కృపయ గాని, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా అంటే మీకు ఇస్తూ ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు వేసి నేను ముగిస్తాను, టైం లేదు కనుక. వీలైతే వచ్చేవారం అటొచ్చేవారం ఇదే పాఠాన్ని నేను ముందుకు కొనసాగుతా. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారంటే ప్రియులరా, వాక్యం అనే లోతులోకి మీరు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళలేదు కనుకనే మీకు అతి నాలెడ్జ్ ఎక్కువైతుంది, దుష్టత్వం ఎక్కువైతుంది. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇలాంటి వారిగా మీరు చూసుకోవాలి. నేను 2 ఏళ్లన్నర దాదాపు అయిపోయింది, 2 నెలలు అయింది, సుమారుగా 6 నెలలు. నేను నా భార్యకు పానం బాగాలేదని కానీ, నా కొడుకుకు పానం బాగాలేదని కానీ, నాకు ఇంకేమైనా అవసరం ఉంది, నాకు ఏమి వ్యక్తిగత వాటి కొరకు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? ఏమ్మా, నా వ్యక్తిగత అవసరతల కొరకు సువార్తకు అడిగినాను, మీటింగ్కి, అది ఒప్పుకుంటాను. మీటింగ్లకు అడిగినాను కానీ నా వ్యక్తిగత జీవితం కొరకు మిమ్మల్ని అడిగినాను ఎప్పుడైనా, ఎవరినైనా? అయితే నేను మీరు చూసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడగడం లేదు కానీ మీరు చూసుకోవాలి సేవకుని. సేవకుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు ఎలాంటి వాళ్ళని ఉండాలి తెలుసా? ఫలాని ఊరు విశ్వాసం గల ఊరు, లేకుంటే భక్తి గల ఊరు, లేకుంటే దాతృత్వం గల ఊరు. ఒక సేవకుడిని ఇంకా పై స్థానానికి, ఇంకా అనేక మందికి వాక్యాన్ని చెప్పే విధంగా ప్రోత్సహించాల్సింది మీరే. అంటే కదా, మనం పంట వేస్తాం, ఏమ్మా, పొలాల్లో పంట వేస్తారు. పంట వేసిన తర్వాత ఆ పంట వేసిన దాంట్లోనే దున్నుతారు, వారానికి ఒకసారి పాస్తారు, మళ్ళీ కలుపు తీస్తారు, పిచ్చిగారి చేస్తారు, గుడం మందు పెడతారు, అన్ని చేస్తారు. ఎందుకు చేస్తారు? నువ్వు వేసిన పంట కావచ్చు, నువ్వు పెంచుతున్నావు కాబట్టి. అలాగే నీ సంఘంలో కూడా మీరే నన్ను చూడాల్సింది. నేను అడిగితే కాదు, మీరు ఇవ్వాలి. నేను అడిగితే కాదు, నేను అడిగితే అది మీరు ఇచ్చే ప్రియులను ఏమంటారంటే, సార్ ఒకటే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని ఇక్కడ మీరు బాధపడతారేమో అని కూడా నన్ను నేనే నా మనసులో నేనే అంతరించుకుంటూ, నా మనసులో నేనే సరి చేసుకుంటూ ప్రియులారా మీకు చెబుతున్నాను. కనుక మీరు చాలా మందికి ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఏది చెప్పినా అమాయకంగా నమ్మేస్తున్నారు, చేస్తున్నారు. అది నిజమా కాదా అని ఎలాంటి పరిశీలన లేదు. అయితే ప్రియులారా, స్థానిక సేవకులను మటుకు నేను అందుకే చెప్తున్నాను, మీరు మట్టికొచ్చినా పెట్రోల్ ఖర్చు ఇవ్వాలి మీకు. ఎందుకంటే మీకు దీవెన మీరు ఇస్తారు తర్వాత. మీకు కొంతమంది ఊపొచ్చిపోవాలి. ఏంటి ఊపొచ్చిపోవటం? ఎవరు చెప్తారు ఇంతకు మీకు అట్లా చేయమని? ఏ సేవకుడు చెప్తాడు మీకు? అప్పుడు ఏ సేవకుడు చెప్తుంటే నేర్చుకున్నారు? బైబిల్ ఎక్కడుంది అట్లా? కనుక ప్రియులారా, ఎవరింటి దగ్గరికి వెళ్ళినా మీరు మంచి చికెన్లు పెడతారు, మటన్లు పెడతారు, మంచి భోజనాలు పెడతారు. సేవకునికి వచ్చే దగ్గర ఎంత వేయాలా వాళ్ళు చెప్తే ఇస్తాను. పెద్దలు చెప్పాలనా నీకు? ఏమ్మా, పెద్దలు చెప్పాలనా మీకు? నేనేం తినాలని రోజు అడుగుతున్నావా? నేనేం తాగాలని అడుగుతున్నావా? అలా అడగండి. ఇడికి వచ్చే లోపల, సేవకునికి వచ్చే లోపల అడుగుతున్నారు అంటే వాళ్ళకంతంత విశ్వాసమే, నీకంతంత విశ్వాసమే.
విశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్తున్నాను. నీ ధనము వ్యర్థమైపోతుందేమని నువ్వు అనుకుంటున్నావు. నీ ధనము పరలోకమందు కూర్చోబడుతుంది. పరలోకమందు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నీ అకౌంట్లోకి. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మీరు బలపడండి. బలపడి మీరు గొప్పవారు కాండి. కనుక ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే మత్తయి సువార్త 10:9. మత్తయి సువార్త 10:9. సేవకులకు చెప్తున్నాడు ఇది మీరు చెవులు గలవారు వినరు దాక. చెవులు గలవారు వినరు దాక అని అన్నాను. మాకు అందరికి చెవులు ఉన్నాయి కదా అంటున్నారేమో, కొందరికి లేవని చెప్తున్నా. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకున్నదని అపోస్తులారా, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇదిగో మీరు బంగారు తీసుకెళ్ళకూడదు, వెండి తీసుకెళ్ళకూడదు, 2 జతలు బట్టలు తీసుకెళ్ళకూడదు, చెప్పులు తీసుకెళ్ళకూడదు, ఇదిగో రాగి తీసుకెళ్ళకూడదు, ఇదిగో మీరు ఏమి తీసుకెళ్ళకూడదు. మీరు ఉన్న పాటన వెళ్ళిపోవాలి. సమాజంలో ఉన్న పాటన వెళ్ళిపోవాలి. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తుంటే ఇదిగో ఇవన్నీ ఎందుకు తీసుకున్నాం? బట్టలు లేకపోతే ఒకటే జట్టుతో ఉన్నానని అది అర్థం. తిమ్మోతేనా? బట్టలు లేకపోతే ఇదిగో 2 ఉన్న జట్టుతో ఉంటానని అర్థం కాదు. నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వెవరికి ప్రకటిస్తున్నావో వాళ్ళందరినీ దగ్గర కొనుక్కోవాలి. వాళ్ళే నీకు బట్టలు ఇవ్వాలి, వాళ్ళే నీకు బంగారం ఇవ్వాలి, వాళ్ళే నీకు ఎండు ఇవ్వాలి, వాళ్ళే రాజు ఇవ్వాలి, వాళ్ళే చెప్పులు కొనియాలి, వాళ్ళే అన్ని చేయాలి. ఇది మీరు పాటిస్తే ప్రియులరా, ఎవరు చేస్తున్నట్టు? ఇది ఎవరు చేస్తున్నట్టు? రాజారి చేస్తున్నట్ట కాదు ప్రియులరా, ఇది దేవునికి చేస్తున్నట్టు. అందుకే అన్నాడు, ఇదిగో నేను దిగంబరిగా ఉంటుంది, నేను చెరసాలలో ఉంటుంది, నేను మరి అనేక ఇబ్బందులలో ఉంటుంది, ఆకలితో ఉంటుంది, దప్పులతో ఉంటుంది, రోగినై ఉంటుంది. వీటన్నిటినీ నేనున్నప్పుడు మీరు నాకు దాహం ఇస్తుంది, నాకు మరి వైద్యం ఇస్తుంది, నన్ను చెరసాలలో చూడటానికి వస్తుంది, నన్ను మీరు ఆదరించుతుంది అని యేసు ప్రభు మిమ్మల్ని తీర్పు తీర్చేటప్పుడు ప్రశంసిస్తాడు. అప్పుడు మనమంటాం, ప్రభువా మేము ఇప్పుడు నీకు బంగారు ఇచ్చాం, మేము ఇప్పుడు బట్టలు ఇచ్చాం, మేము ఇప్పుడు నీళ్ళు ఇచ్చాం, మేము ఇప్పుడు భోజనం పెట్టాం అని మీరు అన్నప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా? ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసిన సువార్త ప్రకటించే నా యొక్క సేవకులకు భక్తులకు నాకి చేసినట్టు. ఇప్పుడు దేవుడికి చేసే కార్యక్రమాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఒక రకాలు వెళ్ళిపోయి మీరు ఏం చేస్తున్నారు అంటే దశంభాగం తీసుకొని ఎక్కడ వేస్తున్నారు. మీ డబ్బులను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ మీకు ఇష్టమైన వాళ్ళకి. ఇక్కడ సేవకుడు మటుకు ఏం చేయాలి? ఆకలి దప్పులతో మీకు పని చేయాలి. ఇది నా గురించి చెప్పడం లేదు మీరు, ఎందుకంటే ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి సేవకుడు కాపరి అంటే తెలుసా? నీ ఇంట్లో చనిపోయినా, నీ ఇంట్లో పుట్టినరోజులు జరిగినా, నీ ఇంట్లో మన పెళ్లిళ్ళు జరిగినా, ప్రతి కార్యములో మీతో ఉంటూ మిమ్మల్ని మీ వెన్నంట ఉండే వాళ్ళు ఎవరైతే దేవుడి తర్వాత సేవకుడి సంఘ కాపరి. మీరు ఈమెను చూసుకోకుండా ఎక్కడికన్నా చూసుకుంటున్నారు కనుకనే ప్రియులారా, మీకు సంఘ బాధ్యత తెలియదు, సేవకుల బాధ్యత తెలియదు. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మనం ఉండాలని, అలా ఇచ్చేవారిగా, అలా చూసుకునేవారిగా ఒక సేవకుడు ఏ స్థాయిలో వెళ్ళిపోవాలని పాఠం అంతా వింటే మీ మధ్యపోతుంది. మీరు తర్వాత అలా ఉండరు లేదో చూసుకుందరు. తర్వాత దేవుడి ప్రతి వాక్యమును దీవించి ఆశీర్వదించి మీరు హృదయాల్లో ఫలింప చేయనుగాక.